నమస్తే, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజైతే మన గార్డెన్లో కూరగాయలు చాలా బాగా హార్వెస్ట్ వస్తున్నాయంటే దీనికి ముఖ్య కారణం పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి. అయితే ఈ పువ్వులు పూయడానికి నేను బయట నుంచి ఒక్క ఎరువు కూడా కొనుక్క రావట్లేదండి. అన్నీ కూడా ఇంట్లోవే వేస్తూ ఉన్నాను. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈరోజైతే చిన్న ఎగ్జాంపుల్గా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. చూడండి, అన్ని మొక్కలు మొదట్లో ఈ విధంగా పూలైతే లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈ బకెట్లో వాటర్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక 2 రోజుల ముందు దోసల పిండికి బియ్యము మినపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాము. ఇట్లా ఏ చిరుధాన్యాలైనా నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ కానీ ఆ పప్పు దినుసులను కానీ మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెము ఆ మిశ్రమాన్ని ఆ వాటర్లో కలిపి ఇట్లా మొక్కలకు ఇచ్చినట్టయితే పువ్వులు అనేటివి విరగబూస్తాయి. మొదట్లో ఈ మొక్కలు ఈ విధంగా ఉన్నాయి. మనం నీళ్లు పోస్తున్నప్పుడు తర్వాత ఏ విధంగా పూలు పూసాయి అనేది మీకైతే చూపిస్తాను. ఇదేంటంటే ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొదట్లో నేను కూడా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నాను కాబట్టి ప్రతిదీ తెలియజెప్పాలనేదే చిన్న ప్రయత్నం. చూడండి, మల్లె మొక్కకు కూడా మొగ్గలు చాలా బాగా వస్తున్నాయి. స్టార్టింగ్లో ఎన్ని ఎరువులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ వాటికి తగిన న్యూట్రియంట్స్ అందక మనకు ఏది మొక్కకి అందుతలేదు అనేది కూడా అర్థం అవ్వదు కదా. కొన్నిసార్లు ఏంటంటే ఇలా మనము ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంటే ఆ రిజల్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకే తెలిసిపోతుంది. ఆ మొక్కకి ఇది ఇస్తే ఇలా వస్తుంది, ఈ ఎరువు ఇస్తే ఇట్లా వస్తుంది అనేది అర్థమవుతుంది. నేను ప్రతిదీ కూడా ఖర్చు లేకుండా చూస్తున్నాను. ఎందుకంటే మొక్కలంటే ఇష్టం, కానీ ఖర్చు పెట్టడానికి మనకి అంత అందుబాటులో ఉండవు కదా. అన్నీ కూడా డబ్బు పరంగా కానీ ఇంకా ప్రతిదీ కూడా మన ఇష్టాన్ని ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా పెట్టలేం కాబట్టి మనము ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితోటి ఇట్లా చిన్న గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ టిప్పు మీరు కూడా చేసుకోండి. చూడండి, పువ్వులు ఇంత బాగా వస్తున్నాయంటే నేను ఇచ్చేది బియ్యం నానబెట్టినవి, మినపప్పు నానబెట్టినవి, పెసళ్ళు, శనగలు, ఇవన్నీ ధాన్యాలు ఏంటంటే మనము మామూలుగా వంటకి సపరేట్గా మొక్కల కోసం కాకుండా రోజు వంటింట్లో మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఇంకొకటి ఇందులో పల్లీలు కూడా అండి, మనం చట్నీ వేసుకున్నప్పుడు ఆ జారు కడిగినప్పుడు మిగిలిన వాటర్ కూడా అన్నీ కూడా ఇట్లా ఒక బకెట్లో స్టోర్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచకండి. ఈరోజు వేసినవి నెక్స్ట్ డేకి మనము ఆ మొక్కలకి 1:10 రేషియోలో ఇస్తే మనం ఏంటంటే ఇంత మంచిగా విరగబూస్తాయి. ఈ పువ్వులు ఉండడం వల్లనే గార్డెన్లోకి సీతాకోక చిలుకలు కూడా ఎక్కువగా వస్తాయి. కొన్ని క్లిప్స్ అవి కూడా నేను తీసాను, మీకు చూపిస్తాను. చూడండి, గడ్డి పూల దగ్గర నుంచి ప్రతి పిందకి పువ్వు పిందగా మారుతుంది. కాయలు కూడా చాలా మంచి మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే గమనించాల్సింది, ఇలా మనం కిచెన్ వేస్ట్ తోటి ఇస్తున్నప్పుడు ఏంటంటే వాటిని ఎప్పటికప్పుడు మనం ఎక్కువ నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి. ఇందులో సూక్ష్మ పోషకాలు ఉంటాయి, కానీ అట్లాగే ఎక్కువ కుళ్ళిపోయింది అనుకొని ఆ స్మెల్కి పురుగులు అనేటివి కూడా వస్తాయి. కాబట్టి అలాంటి చెడు వాసనలు రాకుండా కూడా చూసుకుంటూ మొక్కలకు అందిస్తూ ఉంటే ఎంతో బాగా మొక్కలు అయితే పెరుగుతాయి. ఈ పూలను తీసినప్పుడు కూడా విత్తనాల కలెక్టింగ్ అయితే అస్సలు మర్చిపోకండి. ఇలా సేకరించిన విత్తనాలు నేను అప్పుడప్పుడు అట్లా మధ్య మధ్యలో వేస్తాను. చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయి, కనకంబరాలు. ఇలా మనం ఏంటంటే ఎక్కువ మొక్కలు కూడా చేసుకోవచ్చు. మనకు సరిపోయినన్ని ప్లేస్లో మనం ఉంచుకొని మిగిలినవే ఎవరికన్నా అడిగినా కానీ ఇవ్వచ్చు. చూడండి, పూల మొక్కలు ఉండడం వల్ల ఇట్లా సీతాకోక చిలుకలు ఇట్లా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ పువ్వులు ఏంటంటే మీరు చిన్నగా క్లిప్ గమనించండి, ఇక్కడ నుంచి ఎట్లా వాలుతున్నాయి అనేది చూస్తే మధ్య మధ్యలో తీగ జాతులు కూడా పెట్టినాను. అందుకే మనకి బీరకాయలు, సోరకాయలు, వంకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. మీరు గమనిస్తే పువ్వులు అటు ఇటు పువ్వులపైన వాలుకుంటూ అవి కూరగాయ మొక్కలపైన కూడా అట్లా వాలినప్పుడు ఏంటంటే మనము కొన్నిసార్లు హ్యాండ్ పాలినేషన్ చేయకపోయినా కానీ మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయి. ఇదేంటంటే తెలియజెప్పడానికి చిన్న ప్రయత్నం అండి. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలియజెప్తే ఏంటంటే ఇది మనము ప్రతిదీ తెలుసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా అనేది ఉంటుంది. ఇలా చేసుకుంటూ ఉంటేనే మనకి ఇంత గిన్నె నిండుగా పువ్వులు, కూరగాయలు అన్నీ కూడా మంచి మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయండి. ఇదండి నాకు తెలిసిన విషయం. నేను నా గార్డెన్లో పాటిస్తున్న ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇది మరి ఒక
ఒకరికో ఇద్దరికో ఉపయోగపడిన ఎంతో సంతోషిస్తాను. చూడండి గులాబీ పూలు కూడా చాలా మంచి రంగుతో చాలా బాగా వస్తున్నాయి. ఇట్లా అన్ని రకాల పూల మొక్కలకి ఈ వాటరు ఉపయోగపడుతుంది. పూత పిందె దశలో ఉన్న కూరగాయ మొక్కలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోగలుగుతాము. ఉంటాను మరి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి. ఉంటాను. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.